హాట్‌స్టార్ లో ఈ మధ్య 'లెజెండ్ ఆఫ్ హనుమాన్' అని చాలా సూపర్ హిట్ అయింది. పిల్లలకి చాలా అట్రాక్ట్ చేసింది. ఆ స్థాయిలో మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా బాలరాముడిని? అసలు హనుమని రాముడు మన బాలరాముడు ఢీకొనగలడా యానిమేషన్ రంగంలో? ఇప్పుడు 'లెజెండ్ ఆఫ్ హనుమాన్' ఇప్పటికి థర్డ్ సిరీస్ వచ్చిందండి. అవి వెబ్ సిరీస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎపిసోడ్ అన్ని కలిపితే మాక్సిమం ఒక 30 మాక్సిమం ఎపిసోడ్స్. మన వ్యాపారంగా 108 ఎపిసోడ్స్. 'లెజెండ్ ఆఫ్ హనుమాన్' దాని టార్గెట్ ఆడియన్స్ ఆర్ నాట్ ఓన్లీ కిడ్స్ మాత్రం కాదు, మామూలు వాళ్ళు 12+ మేము కూడా చూస్తున్నాం. 12+ అంటే 5 years 6 years వాళ్ళకి కాదు. సో మా అండ్ అదేంటంటే దట్ ఈస్ 3D యానిమేషన్. మాది 2D యానిమేషన్ అండ్ మా టార్గెట్ ఆడియన్స్ ఆర్ 15 బిలో. సో మెయిన్ మోర్ అవర్ సిరీస్ ఈజ్ మోర్ కిడ్స్ సెంట్రిక్. సో క్వాలిటీ పరంగా అంటే అది 2D, అది 3D అండ్ మాది 2D అండి. బట్ దట్ వాళ్ళ క్వాలిటీ ఈజ్ టాప్ నాచ్ అండి, డిఫరెంట్ గా. అది వెరీ బిగ్ హిట్ కూడా. సో హిట్ పరంగా అయితే మాత్రం అది ఎలాగా ఉన్నదో మాది కూడా డిఫరెంట్ గా ఆ స్థాయికి అయితే వెళ్తుంటుంది, డౌట్ లేదు. హనుమ రాముణ్ణి కిష్కింధకాండలోనే కదా కలిసింది రామాయణంలో ప్రకారం. మరి మీరు ఇప్పుడు మీ సిరీస్ లో రాముడు చిన్నవాడు, ఒక రకంగా బాలకాండే చూపిస్తున్నారు. ఇప్పుడు మరి హనుమ ఇంట్రొడక్షన్ ఉంటుందా ఇందులో? హనుమ ఉంటాడా? ఫస్ట్ సీజన్ మేము చెప్పాం కదా 108 ఎపిసోడ్స్. ఇది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ సిరీస్ లో ఒక హనుమాన్, బాల హనుమాన్ పిల్లలకి, ఎందుకంటే హనుమ అండ్ రాముడి వాళ్ళ కాంబినేషన్ అనేది డిఫరెంట్ గా మోర్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ యాక్షన్. హనుమంతుడు అంటే ఇంకా గాల్లో ఇంకా డిఫరెంట్లీ మాకు స్క్రిప్ట్ పరంగా మేము నెక్స్ట్ సీజన్ లో ఆ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేసి ఇందులో కలుపుదాం. సో దట్ యాక్షన్ గానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే కృష్ణలీలలు ఒక రకంగా కృష్ణుడు చిన్నప్పుడే లీలలు చేసి చూపించారు. రాముడికి అలాంటివి ఏం లేవు. ఆయన మానవుడిలాగానే, సాధారణ మానవుడిలాగానే పెరిగాడు. మరి దీనిలో మీకు అంత ఉత్సాహం పుట్టించేవి, ఇంట్రెస్టింగ్ గా పిల్లలకి ఉత్సాహం రావాలి అంటే లీలలు చూపించాడు కృష్ణుడు. అందువల్ల లిటిల్ కృష్ణ చాలా హిట్ అయింది పిల్లల్లో. నా ఫ్రెండ్ అనే ఫీలింగ్ వచ్చేసింది. మరి బాలరాముడిలో అలాంటి మహిమలు ఏం చూపించలేదు కదా, దాన్ని మీరు ఎలా? మీరు అన్నట్టు పిల్లలకి ఏంటంటే ఒక లీలలు అంటే ఒక యాక్షన్ అనేది చూపించాలి. రాముడిని మించిన యాక్షన్ స్టార్ అనేవాడు అసలు ఎవరు మొత్తం యూనివర్స్ లోనే లేరు. అది మేము ప్రతి ఎపిసోడ్ లోని ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ లోని విలన్స్ ఉన్నారు, మారీచ్ సుబాహులు. సో మారీచ్ సుబాహులు మన ఈ బాల రాముడు సిరీస్ లో విలన్స్ మాట. మారీచ్ సుబాహులు కూడా మనకి సీతాదేవిని ఎందుకంటే మారీచ్ సుబాహులు ఆర్ దే ఆర్ ది గూఢచారులు ఆఫ్ రావణాసురుడు. సో వారి యొక్క మెయిన్ కర్తవ్యం ఏంటంటే, వారి జాబ్ ఏంటంటే ఫ్యూచర్ లో రావణాసురుడికి థ్రెట్ వీళ్ళంటే అలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఒక రకంగా కంసుడు పెట్టాడు అలాగా అపరంగా మేము చేసి. సో ఇక్కడ చేసి అమ్మాయి పిల్లల్లో ఈ రాముడు తిను చాలా యాక్టివ్ గా ఉన్నాడు. తిను హీ మేబీ థ్రెట్ ఫర్ అవర్ రావణాసురుడు. సో తినని మనం అడ్డాలని ప్రతి ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళు చంపడానికి ఏదో వీళ్ళ మీదకి వస్తారు. రాముడు వాళ్ళు ఓడిచ్చాడు, వాళ్ళు చరణ పెడతారు, ఓకే అని వదిలిస్తాడు. సో దట్ యాక్షన్ ప్రతి ఎపిసోడ్ లోని ఒక హై రేంజ్ కథ ఉంటది, మంచి యాక్షన్ ఉంటది, అంతర్లీనంగా రాముడి యొక్క ఒక గుణం ఉంటది. సో అన్ని మిక్స్డ్ ఆఫ్ ఆల్ ఇవి. సో మీరు అన్నట్టు లీలలో అనేవి వెరీ యాక్షన్ ఓరియంటెడ్ లో ఉంటాయి. డబ్బింగ్ అంటున్నారు మీరు, డబ్బింగ్ లో వాయిస్లు ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురుడు అనగానే ఇదివరకు అమరీష్ పురి వాయిస్లని కొన్ని చాలా ఎస్టాబ్లిష్డ్ ఉంటాయి, పెక్యులర్ గా డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటివి ఏమైనా ట్రై చేస్తారా మీరు? అంటే టెలివిజన్ సిరీస్ వరకు అరగేం లేదండి. బట్ మేము ఎవ్రీ ఇయర్ ఇప్పుడు నెక్స్ట్ శ్రీరామనవమికి ఒక ఇదే శ్రీమన్నామ ఫిల్మ్ చేస్తున్నాం, ఒక 100 minutes. అంటే ఈ టెలివిజన్ సిరీస్ అవుతుంటది యానిమేషన్. అందులో కొన్ని విలన్లకి కొన్ని ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ని వాయిస్ మేము చేద్దాం. ఎందుకంటే ఫిల్మ్ కి ఇది ఉంటే ఇట్స్ క్రేజ్ వేరేగా ఉంటది, అది మేము అటెంప్ట్ చేస్తాం. సో మూవీలో ఫిల్మ్ ఎవ్రీ ఇయర్ ఒక ఫిల్మ్ చేస్తాం ఆన్ దిస్ బేస్ సేమ్ దీంట్లో. ఎందుకంటే ఈ టెలివిజన్ సిరీస్ నడుస్తుంటది, ఒక ఎవ్రీ ఇయర్ ఒకటి ఏదో అకేషన్ శ్రీరామనవమికో లేకపోతే దీపావళికో ఒకటి ఒక యానిమేషన్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది రాముడి బాలరాముడి మీద. We wish you all the best అండి.
ఇండియా నెక్స్ట్ స్టూడియోకి వచ్చి బాలరాముడి సంగతులన్నీ కూడా మాతో పంచుకున్నారు. ధన్యవాదాలండి. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.